అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని మోదీ ఓట్ల చోరీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా యాత్ర కూడా చేపడుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాజ్యసభ ఎంపీ పాక సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, దీనిపై ఏమంటారు సార్? భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు తమ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకునేటటువంటి ప్రక్రియ 3 విభాగాలుగా సాగుతూ ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర ఎన్నికల కమిషను మరియు వారిరువురితో సంధానం అయ్యేటటువంటి ప్రభుత్వాధికారులు. ఈ ప్రభుత్వాధికారుల ద్వారా దీంట్లో ఓటర్లందరూ కూడా నమోదయ్యేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా ప్రతి జనవరి నెలలోనూ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఓటర్గా తమ యొక్క పేరును నమోదు చేసుకోవడం, అదే రకంగా మరణించినటువంటి వారి పేర్లు మరణ ధృవపత్రం ఆధారంగాను వారు ఇచ్చేటువంటి సమాచారం బట్టి తొలగించేటువంటి పరిస్థితి చేయడం, ఇదంతా కూడా ఒక నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. ఆఖరికి ఎన్నికలకి ఒక 2 నెలల ముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా తమ పేర్లను డిస్ప్లే చేస్తారో సంబంధిత ఓటర్ పోలింగ్ స్టేషన్ దగ్గర, ఆ పేర్లు కనుక అందులో కనపడకపోయినట్టయితే తమ పేర్లను నమోదు చేయమని చెప్పి దాఖలు చేసుకోవటం, లేదా ఎవరైనా మరణించినటువంటి వారి పేర్లు ఉంటే వారిని తొలగించమనే ప్రక్రియ చేపట్టడం, లేదా 18 ఏళ్ళు నిండినటువంటి వారు ఏదైనా ఉంటే తాము కూడా మేజర్స్ అయ్యి ఉన్నాం కాబట్టి ఓటు హక్కు కల్పించమని కోరటం, లేదు వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి బదిలీ వచ్చిన సందర్భంలో ఆ ప్రాంతంలో ఓటు హక్కుని రద్దు చేసుకుని ఈ ప్రాంతంలో ఓటర్గా చేరేటటువంటి ప్రక్రియ ఇదంతా కూడా సాగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియ ఎన్నికల కమిషన్ తప్పుపట్టి చేస్తుంది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకుని రావడం జరిగింది. వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలక్షన్ కమిషన్ అనే మెంబర్స్ ఒక 20 మందో 30 మందో పనిచేస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇంకొక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, లేదా కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఓటర్ నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ ఆ యొక్క జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా మండల రెవెన్యూ ఆఫీసర్లు లేదా తహసీల్దార్లు అక్కడ నుంచి గ్రామ సచివాలయం దాకా వచ్చేస్తారు. ఇందులో 2 విభాగాలు ఉంటుంది. రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్స్ అని, గవర్నమెంట్ సైడ్ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని, వీళ్ళిద్దరూ కూడా ఆ ఓటు నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కనీస అవగాహన లేనటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ దీని మీద ఆలోచన లేకుండా ఓట్లు చోరీ చేశారని చెప్పి వారు పదే చెప్పడం, నిన్ననే సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి తీర్పు వచ్చింది. తీర్పు కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాహుల్ గాంధీకి మొటికేలు కూడా వేస్తూ అసలు ఇది ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి ఓటు చోరీ కానీ, లేదా ఇది ఏదో ఒక పొలిటికల్ యాంగిల్లో దీన్ని అల్లరి చేసేటటువంటి ప్రక్రియ తప్ప ఈ వ్యవస్థలో ఎవరు కూడా ఆ రకమైనటువంటి చేయడానికి అవకాశం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ నిరాశ నిస్పృహలకు లోనై వరుస పరాజయాలతో ఉండి దాదాపు 11 సంవత్సరాల తర్వాత కూడా తాజాగా మన జరిపినటువంటి ఎన్డీటీవీ వాళ్ళు రిపోర్ట్ సర్వే ప్రకారం కూడా ప్రజాదరణ పెరగడం కాదు తరిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి తాను రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి ఈ విషయాల మీద ఎవరు కూడా దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ అంశాలన్నీ కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. దీన్ని సమర్థించేటటువంటి వామపక్షాలు, కాంగ్రెస్ పక్షాన్ని నిలబడినటువంటి అన్ని పక్షాలు కూడా ప్రజలకి ఖచ్చితమైనటువంటి బేషరతుగా ప్రజాస్వామ్యానికి తరపున మేము వారి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఆయన కూడా కొనసాగేటటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఘోరమైనటువంటి ఒక తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధాని హోదాలో ఉన్న మోదీ తన తల్లిని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వ్యక్తిగత విమర్శలకు ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఏ వ్యక్తి అయితే అభద్రతా భావానికి గురవుతాడో, ఏ వ్యక్తి అయితే మానసిక సంఘర్షణకు లోనవుతాడో, ఏ వ్యక్తి అయితే తాను ఆశించినటువంటి ఫలితాలు పదే ప్రయత్నించినా జరగనటువంటి ప్రక్రియ ఉంటుందో, ఆ వ్యక్తికి ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ భావావేశాలు, లేదా అతనికి ఉండేటటువంటి మానసిక స్థితిని బట్టి ఈ రకమైనటువంటి దిగజారుడితనమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయి. ఈ 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలు విధానాల మీద విమర్శించుకునే తప్ప ఇటువంటి విషయాలు
బాగా నీతి బాహ్యమైనటువంటి వ్యాఖ్యలు కుటుంబాల పట్ల కానీ, లేదా దిగజారుడు రాజకీయాలు కానీ, లేదన్నా ఏ రకమైనటువంటి నైతిక విలువలు పాటించినటువంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరణించిన వ్యక్తి గురించి వ్యాఖ్యానాలు చేయటం అన్నది చాలా దురదృష్టం. అందున తన తల్లి ఆవిడ వాళ్ళ సోనియా గాంధీ ఉంది, ఆవిడ కూడా ఈ రోజుకి కూడా నోరు తెరిచి మందలించినటువంటి పరిస్థితుల్లో రేపు తనని ఎవరైనా అటువంటి వ్యాఖ్యలు వస్తే తన పడేటటువంటి మానసిక స్థితి ఏంటనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆ కుటుంబ సభ్యులు తన సోదరికి కానీ, అతని సోదరికి కానీ, అతని తల్లికి కానీ, అతను కూడా ఈ రోజుకి కూడా రాకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని కూడా ప్రజాబాహుళ్యంలో తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనల కార్యక్రమం చేపట్టుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఖచ్చితంగా బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందిపెట్టేటట్టు పరిస్థితి ఉంటుంది. ఆర్థిక స్థితిలో మాకు 14,35,000 కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి బడ్జెట్ని కేవలం స్వాతంత్రం 74 సంవత్సరాలు 14 లక్షలు ఉంటే 10 సంవత్సరాల కాలంలో దాన్ని 50.5 లక్షల కోట్ల రూపాయలకి దాన్ని పెంచి, అంటే 3 రెట్లు దాని యొక్క ఆర్థిక స్థితిని పెంచాం. ప్రపంచంలో అత్యంత బలీయమైనటువంటి శక్తిగా ఎదిగాం. అమెరికాని బేఖాతరు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. ఈరోజు అంతర్జాతీయ సమాజంలో 3 చోట్ల యుద్ధాలు జరుగుతున్నా ఆ రకమైనటువంటి ప్రభావం భారతదేశం మీద పడకుండా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా ఏమాత్రం కూడా చెల్లించకుండా ఎదరికి వెళుతోంది. దేశ ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయం అయినా వెళ్ళేటటువంటి స్థితిలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష పరిశోధనలో అద్భుతమైన ఫలితాలు సాధించాం. సుమారు 24 దేశాలు మనతోటి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధనలో మనతో పాటు కలిసి మన దగ్గర వారందరూ కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఆయుధాల ఎగుమతిలోకి వెళ్ళేట పరిస్థితి ఉంది. మొన్న జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం, పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భారత్ యొక్క ప్రతిభా పాఠవాలు గమనించి బ్రహ్మోస్తో కూడుకున్నటువంటి అనేక ఆర్మెంట్స్, ఆయుధాలన్నీ కూడా సుమారు 36 దేశాలు తమ భారతదేశానికి ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఈ రకంగా అటు పరీక్షల్లో కానీ, అంతరిక్ష పరీక్షల్లో కానీ, ఆయుధాల్లో కానీ, ఆర్థిక స్థితిలో కానీ ప్రపంచంలో దిగుమతులు గణనీయంగా తగ్గించాం, ఎగుమతులు గణనీయంగా పెంచుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక స్లోగన్తో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి నినాదం ఏ రోజైతే ఆయన ఇచ్చారో దాని ఆధారంగా ఇవాళ ప్రపంచాన్ని పాలించినటువంటి ఇంగ్లాండ్ ఏదైతే ఉన్నదో, యూకే, అది 5వ స్థానంలో ఉండేది. దాన్ని నెట్టి ఆ స్థానంలోకి భారతదేశం వచ్చింది. అతి తొందరలో 4వ స్థానం, బహుశా 2-3 సంవత్సరాల్లో 3వ స్థానానికి కూడా ఎగబాకేటటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా బీహార్ ప్రజానీకానికి తెలియపరుస్తారు. ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీకి చాలినటువంటి ధీటైనటువంటి నాయకుడు కానీ, నాయకత్వం కానీ లేదని చెప్పి, కాబట్టి అతని నేతృత్వంలో ఇంకా భారతదేశం ఈ ట్రాన్స్ఫార్మింగ్లో ఉంది. ఇప్పుడు డెవలప్ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందే దేశం వైపు అడుగులు వేస్తుంది. కాబట్టి ఆయనతో మద్దతుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసే సందర్భంలో దీన్ని ఖచ్చితంగా స్వాగతిస్తారని మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఓట్ల చోరీ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, రాహుల్ గాంధీకి ముట్టికాయలు కొట్టినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఆ విధంగా మాట్లాడడం ఆయన దిగజారుడు తనకి నిదర్శనం అన్నారు. బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను బీజేపీ సాధిస్తుందని, దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ పనిచేస్తుందన్నారు పాకా సత్యనారాయణ. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.